హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన నెల్లూరు ఫేమస్ అయిన ఎండు చేపలు ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం. ఎండు చేపలను తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్నాక వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే దాని స్కిన్ అంతా పోయి నీట్గా వైట్ కలర్లో ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చాక దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మన ఎండు చేపల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఎండు చేపల్ని మరీ తిప్పేస్తూ ఉండొద్దు, ఎందుకంటే అవి నలిగిపోతాయి. సో జాగ్రత్తగా సైడ్కి అటు ఇటు జరుపుకుంటూ ఉండండి స్టార్టింగ్లో. సో ఇలా వన్ సైడ్ ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి ఇవి రావాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో కాస్త పసుపు పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత కాస్త కారం పొడి కూడా వేసి వేయించుకుంటే మన ఎండు చేపలు రెడీ. దీనికి కాంబినేషన్గా మినపప్పు పచ్చడి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. మేమైతే ట్రై చేసాం, మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నం, మినపప్పు పచ్చడి, ఎండు చేప సూపర్ కాంబినేషన్ అండి. అసలు మినపప్పు పచ్చడి యొక్క రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు